హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏం చెప్పమంటారు? మీకు బీహార్ ఫేమస్ ఫుడ్ చూపించడం కోసం నేను పడ్డ కష్టాలు ఎన్నని చెప్పమంటారు. సరే, మీరు బీహార్‌కొచ్చినప్పుడు ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటి అని అడిగితే అందరూ చెప్పే పేరేంటో తెలుసా? చంపారా మటన్. అసలు ఈ చంపారా మటన్ ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి? దీన్ని హండీలో కుక్ చేస్తారంట, అది ఎలా చేస్తారు? అండ్ దీని టేస్ట్ ఎలా ఉంటది? ఇవన్నీ చూద్దాం. అయితే ఇందులో చిన్న చిక్కు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, మనం ఇది ఫుడ్ బ్లాగ్ కదా. సో దీన్ని నేను ఎప్పటిలాగా హోటల్కి వెళ్ళి లేదా అందరిలాగా రొటీన్గా హోటల్స్లో అయితే చేయట్లేదు, హాస్టల్లో చేస్తున్నా. మనం ఇప్పుడు ఏదైతే రూమ్లో ఉన్నామో ఆ రూమ్లోనే మనం ఫుడ్ అయితే తినబోతున్నాం. నిజం చెప్పమంటారా, యాక్చువల్లీ హోటల్లో ట్రై చేద్దామని నేను చాలా రెస్టారెంట్లు. దీని ప్రాబ్లం ఏంటంటే, ప్రజెంట్ బీహార్లో శ్రావణి మేళా అని చెప్పి ఒక పండుగ, అంటే చిన్నది ఒకటి నడుస్తుంది. అదేంటంటే దాదాపు నెల రోజులు, ఇప్పుడు శ్రావణ మాసం కదా, అందువల్ల బీహార్లో నాన్ వెజ్ అనేది చాలా వరకు కష్టం అయిపోద్ది ఇప్పుడు. అండ్ నేను చాలా రెస్టారెంట్స్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళినా క్లోజ్ చేసి ఉంది అనమాట. ఇది ఆల్రెడీ ఇప్పుడు 5 అవుతుంది అనమాట టైం. నేను పొద్దునుండి ఏం తినలా, పిచ్చి ఆకలితో ఉన్నా, పొద్దునుండి ఏమి తినలా. సో ఇంకా మనం వేరే దారి లేదు, బట్ మీకు చూపించాలి. నేను రేపు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఎలా అని ఆలోచిస్తే ఇక నాకు ఇలా చేద్దాం. మనకు కావాల్సింది ఆ హండీ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది, ఆ మటన్ కర్రీ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది, అదే కదా. అది హోటల్లో తింటేంటి, హాస్టల్లో తింటేంటి. సో అదనమాట. నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టా, ఆన్లైన్లో. సో చూద్దాం, అతను రాగానే వెళ్ళి మన పార్సెల్ తీసుకుందాం. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. మనోడు వచ్చేసినట్టున్నాడు. మనం కిందకి వెళ్ళి మన పార్సెల్ అయితే చేసుకుందాం, మనం మటన్ చంపారని. ఓకేనా? కాల్ కియా ఆప్కో హమ్కో గౌతమ్. ఇదిగోండి మన పార్సెల్ అయితే వచ్చేసింది. వెళ్దాం ఇంకా మనం. ఇది మన బండి పనిలో పని మీకు హాస్టల్ కూడా చూపించేస్తే. ఇదిగోండి జాయినెస్ట్ గెస్ట్ హౌస్ అనమాట. అయితే మనం ఉండేది బాగుంది, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. లోపల చాలా బాగుంటుంది, చూపిస్తాం మీకు. ఇదిగోండి లోపలికి రాగానే ఇది రిసెప్షన్ లాగా, మనకు ఫ్రిడ్జ్ ఉంటుంది వాడుకోవడానికి. ఇది హాల్ అనమాట, రిలాక్స్ అవ్వచ్చు. అండ్ మెయిన్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇవే బెడ్స్ అనమాట, డామిటరీ రూమ్. ఓకేనా? సో ఇందులో ఎలా ఉంటుందంటే, ఒక నిమిషం, ఇదిగోండి ఇట్లా మొత్తం ఒక రూమ్ టైప్గా బెడ్సే కానీ ఒక రూమ్ టైప్గా చేసేసి మనకి ఇచ్చారనమాట. సో ఇదిగోండి కొంచెం రూమ్ అంతా చిందరబందర ఉంది, మన సామాన్లు అన్నీ ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. సో 2 బెడ్లు మనకి. ఈ రూము 450 రూపాయలు పడింది పర్ డేకి. ఓకేనా? చాలా బాగుంది, మంచిగా కంఫర్ట్, ఫ్యాన్, ఓకేనా, పక్కనే వాష్రూమ్స్ అంతా బాగుంది. ముందు ప్రైవసీ ఉందన్నమాట. సరే, మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు ఓపెన్ చేసేద్దాం, మన పార్సల్ వచ్చిందిగా. ఆకలి తెంచేస్తుందండి, మామూలుగా లేదు. ఓపెన్ చేసేద్దాం మన సీల్. అయితే మీకు చెప్పడం మర్చిపోయా, ఈ అహూనా మటన్ హండీ అంటే ఏంటంటే, ఇది నార్మల్ మటన్ కర్రీ అయితే కాదు. సో ఈ అహూనా అంటే ఇప్పుడు హండీ ఉంటుంది కదా, సో ఆ హండీలో దాంట్లో మటన్ కర్రీ వేసేసి, మస్టర్డ్ ఆయిల్ పోసేసి, రకరకాల స్పైసెస్ వేసి, ఓకేనా, ఓకేనా, అల్లము, చిన్నులపాయలు పేస్ట్ ఇవన్నీ వేసేసి దానిపైన సీల్ చేసేసి, ఓకేనా, దానిపైన సీల్ చేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ మటన్కి బాగా అబ్బేలాగా, అదే అబ్జర్వ్ అయ్యేలాగా స్లోగా కుక్ చేస్తారనమాట. సో దాన్నే యహూనా చంపారా మటన్ అయితే అంటారు బీహార్ స్టైల్లో. ఓకేనా? ఇది సలాడ్, ఓకేనా, ఇది రైస్. బా దెబ్బడిపోయిందండి. ఇప్పుడు నేను క్లే పాట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మనకి ఇలా ప్లాస్టిక్ దానిలో పెట్టి పంపించాడు. నేను అప్పటికి స్పెషల్ రిక్వెస్ట్ కూడా పెట్టాను అనమాట, భయ్యా నాకు ఆ క్లే పాట్లో పెట్టి పంపించండి, నేను వీడియో రికార్డ్ చేయాలని కూడా. అయినా సరే ఈ విధంగానే పెట్టి పంపించాడు. ఏం చేస్తాం, దారి లేదు, నాకేమో మీకు చూపించాలి. ఇట్లాంటివి ఉన్నప్పుడే నేను సర్లేండి ఓపెన్ చేద్దాం, టేస్ట్ అన్నా బాగుంటే బాగుండు. స్మెల్ అయితే అదిరిపోయింది, ఆయిల్ అయితే విపరీతంగా ఉంది, మొత్తం ఆయిల్. సరే, ఈ మొత్తం అరేంజ్ చేసి మీకు చూపిస్తా. ఓకేనా? చూడండి, ఇదిగోండి మొత్తం రెడీ చేసా. ఇక్కడ వచ్చి ఇవేమో సలాడ్స్ అనమాట. ఓకేనా, జీరా రైస్, వీటితో కాంబినేషన్గా మ్యాక్సిమం ఇక్కడ జీరా రైసే ఇస్తారు. అండ్ రోటీ. ఓకేనా, ఇదేమో రోటీ మనం తీసుకోవాలా, వాళ్ళు ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి మటన్ కర్రీ.
స్మెల్ అయితే అదిరిపోయింది, చూడటానికి కూడా బాగుంది. మరి ఇక టేస్ట్ చేసి చూడాలన్నమాట. సో ఇంకా మెల్లగా టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అనమాట. ముందు మటన్ ముక్క అయితే ఇదిగోండి, మెత్తగా మెత్తగా ఉంది. చూద్దాం, చూస్తుంటేనే ఊరిపోతుంది. ఇలా తీసుకొని ఇలా కలుపుకొని ఏంటి ఇట్లా ఒక ఆనియన్ పెట్టుకొని, మిర్చి పక్కన పెట్టుకొని, మటన్ ముక్క ఓకేనా, కొంచెం మటన్ ముక్క ఇలా తీసుకొని బాగా మిక్స్ చేసి ఇలాగా ఒక ముద్ద టేస్ట్ అయితే బాగుంది. అంటే నార్మల్గా మనం మటన్ కర్రీ తింటాం కదా, అలాగైతే లేదు. ప్లస్ ఇందులో యూస్ చేసిన ఆయిల్ కూడా వేరు కదా, మనకి ఇందులో మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశారు. సో ఆ టేస్ట్ అనేది మనకు అర్థమైపోతుంది ఓకేనా. అండ్ అది కాక స్పైసీ కొంచెం ఓకేనా, బాగుందండి. కాకపోతే నాకు డిసప్పాయింట్ ఏంటంటే దీంట్లో కాకుండా క్లే పాట్లో పంపించుంటే మీకు కూడా కొంచెం చూడడానికి బాగుండేది, నాకు కూడా తినడానికి బాగుండేది, అదో డిఫరెంట్ లుక్ వచ్చేది. ముద్ద తిన్న 5 నిమిషాలకి ఇప్పుడు కాసేపు అయినాక ఇప్పుడు కొంచెం ఘాటు వస్తుంది. ఫస్ట్ లేదు, 2 ముద్దలకే ఘాటు వస్తుంది. సో అది బాగా ఉడికిస్తారనమాట మెల్లగా. సో దాన్నే మనం చంపారా మటన్ అంటాం. ఏం లేదు, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ పేరు చెప్పుకొని నేను కూడా తినేస్తున్నా అంతే. నాకు రేట్ ఎంత అయిందో చెప్పనా, మొత్తం మీద బిల్లు వచ్చేసి నాకు 690 రూపాయలు అయింది, ఇంచుమించు 700. సో ఇంత ఖర్చు పెట్టి నేను తింటున్నాను అంటే నాకే షాకింగ్ ఉంది. కానీ ఏం చేయను, బీహార్ వచ్చాక మరి ఫేమస్, నేను మొదట్లోనే చెప్పా ప్రతి స్టేట్లో ఫేమస్ ఫుడ్ ఐటమ్ చూపిస్తాను అని ఓకేనా. దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అంతెందుకు నేను అస్సాం నుండి వస్తుంటే హాస్టల్ వాళ్ళు కూడా చెప్పారు బీహార్లో ఇది ట్రై చేసి చాలా బాగుంటుంది. మరి వదులుతానా ఇంత టేస్టీ ఫుడ్ని మీకు చూపించకుండా ఎలా ఉంటా. సో అందుకే హోటల్లో తినుంటే ఇంకో ఎక్స్పీరియన్స్, బట్ పర్వాలేదు, మనమేమో రేపు వెళ్ళిపోవాలి. అందుకోసం అని చెప్పి నేను ఇంకా దీన్ని మీకు ఏదో ఒకలాగా పెట్టి చూపిస్తున్నా. నిమ్మకాయ ఇందాక పిండలే మనం, ఈ నిమ్మకాయని ఇలా పిండేసి టమాటా కూడా అదిగోండి, టమాటా ముక్క కూడా ఇచ్చారనమాట. సో ఇక ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడు తింటున్నా నేను ఫుడ్, సాయంత్రం పొద్దునుండి ఏం తినలే. టమాటా పీస్, ఇది వచ్చేసి కీరా దోసకాయ. తప్పకుండా ఈ చంపారా మటన్ ఓకేనా, చికెన్ కాదండి, చంపారా మటన్. అహూనా హండీ అని ఉంటుంది, అహూనా హండీ మటన్ థాలీ ఇట్లా ఉంటాయి. సో దాన్ని ట్రై చేయండి, సూపర్గా ఉంది, చాలా బాగుంటుంది. మీరు వస్తే తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఓకేనా. 700కి వర్తా అంటే ఏమో, నేను మా ఊళ్ళో 199, 80 రూపాయలు, 100 రూపాయలు బిర్యానీ తినేవాడిని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి బీహార్ వచ్చి నేను 700 రూపాయలు బిర్యానీ తింటున్నా అంటే అబ్బో. మొత్తానికి తినేసానండి. మీకు 200లో 300లో మ్యాక్సిమం 400 లోపు దొరికేస్తుంది ఓకేనా. కాకపోతే మరి ఎందుకు నేను 700 పెట్టాల్సి వచ్చిందంటే నాకు కారణం, నేను ఆన్లైన్లో బుక్ చేశాను. అండ్ ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు నేను క్లే పాట్, ఆ పాట్ రావాలని చెప్పి ఒక దాంట్లో నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, పక్కన ఇచ్చాను కదా స్క్రీన్ పైన. సో ఈ విధంగా మనకి ఆ పాట్ చూపించే పాట్లో కర్రీ ఉంది. సో రెస్టారెంట్కి వెళ్తే మనకు అలా ఆ విధంగా పాట్లో తెచ్చేస్తారు, మామూలుగా కూడా వేస్తారు ప్లేట్లో వేసి. నాకున్న పాట్లో వచ్చేది కొంచెం కాస్ట్ ఉంటుంది, బట్ అది ఇది ఇలా అది ఒక్క కర్రీయే నాకు, ఆ పాట్లో ఉన్న కర్రీ 456 రూపీస్. సో నేను ఇంకా ఆ విధంగా సరే మనకి పాట్ వస్తుంది కదా మీకు చూపించినట్టు బాగుంటుంది అని చెప్పి నేను అది ఆర్డర్ పెట్టా. అదే నాకు రేట్ ఎక్కువైంది ఓకేనా. మీకు కేవలం మీకు చూపించడం కోసం ఆ క్లే పాట్ చూపించి ఆ న్యాచురల్, ఇప్పుడు మీకు బీహార్ స్టైల్లో వచ్చి వాళ్ళు ఈ విధంగా ఇస్తారని చూపించకపోతే అర్థం ఉండదు కదా. సో ఆ ఉద్దేశంతో నేను కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ మన దురదృష్టవశాత్తు నాకు ఇది వచ్చింది. బాగా డిసప్పాయింట్ ఆ విషయంలో, నేను అనుకున్నది రాలేదని. పర్వాలేదు, ఏదో ట్రై చేసే వీడియో మన ఫుడ్ బ్లాగ్లో ఫస్ట్ వీడియో అంటే ఇంతకుముందు ఫుల్ వీడియో చేసేటప్పుడు మధ్యలో తినేటప్పుడు చూపించాను స్పెషల్ ఫుడ్ ఐటమ్స్, కానీ పర్టికులర్గా ఫుడ్ మీద వీడియో ఫస్ట్ టైం చేశాను అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి, ఎందుకంటే మనం ఆల్ ఇండియా చేస్తున్నాం,
రకరకాల స్టేట్లకు వెళ్తాం, చాలా చేస్తాం. ఫస్ట్ వీడియో కదా, మరి బాగా వచ్చిందో బాగా చూపించిందో నాకు తెలియదు. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే క్షమించండి. ఏదో హోటల్లో కాకుండా హాస్టల్లో ట్రై చేశా. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి, మర్చిపోమాకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వచ్చే వీడియో అదిరిపోద్ది, మిస్ అవ్వకుండా చూసేయండి. ఓకేనా? ఉంటానండి, బాయ్.